ఈఎస్ఐ కట్ అవుతుందా? ట్రీట్మెంట్ అడగడం లేదా? ఉద్యోగికి ఉన్న హక్కులు ఏమిటి? నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లీగల్ లిటరసీ ఇండియా. ఈరోజు చాలామంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఒక సమస్య గురించి మాట్లాడదాం. జీతం నుంచి ఈఎస్ఐ కట్ అవుతుంది, కానీ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ జరగడం లేదు. ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు వీర యశ్విత గారు. ఈ టాపిక్ గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. యశ్విత గారు, ఈఎస్ఐ కట్ అవుతుంటే ట్రీట్మెంట్ తప్పనిసరా? అవును, జీతం నుండి ఈఎస్ఐ కట్ అయితే ఉద్యోగికి ఉచిత వైద్యం అందించాలి. అలాగే ఉద్యోగి కుటుంబానికి కూడా వైద్యం అందించాలి. ఇది ఉద్యోగి హక్కు. యశ్విత గారు, ఈఎస్ఐ కార్డ్ లేదా నెంబర్ లేకపోతే ట్రీట్మెంట్ ఇవ్వరా? ఈఎస్ఐ నంబర్ లేకపోయినా కానీ ఆధార్ మరియు ఆఫీస్ వివరాలతో తాత్కాలికంగా ట్రీట్మెంట్ చేయొచ్చు. అంతేగాని అత్యవసర పరిస్థితుల్లో ట్రీట్మెంట్ చేయడానికి నిరాకరించకూడదు. యశ్విత గారు, కాంట్రాక్టర్ ఈఎస్ఐ డబ్బులు కట్ చేసుకున్న డిపాజిట్ చేయకపోతే ఏం చేయాలి? అది నేరం. కాంట్రాక్టర్ కట్ చేసిన డబ్బులు ఈఎస్ఐ డిపార్ట్మెంట్కి జమ చేయాలి. అలా చేయకపోతే కాంట్రాక్టర్, ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఇద్దరు బాధ్యత వహించాలి. యశ్విత గారు, ఈఎస్ఐ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఇవ్వకుండా పంపించేస్తే ఏం చేయాలి? ఈఎస్ఐ డిస్పెన్సరీలో రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వాలి. ఆ తర్వాత ఈఎస్ఐ బ్రాంచ్ ఆఫీస్లో, అలాగే ఈఎస్ఐ రీజనల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వాలి. యశ్విత గారు, ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఖర్చు వస్తుందా? అత్యవసర పరిస్థితుల్లో ఈఎస్ఐ రిఫర్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్లో అయిన ఖర్చు మొత్తం ఈఎస్ఐ భరిస్తుంది. ఒకవేళ రిఫరల్ లేకుండా అయినట్లయితే మీరు తర్వాత రియంబర్స్మెంట్ అడగవచ్చు. యశ్విత గారు, ఈఎస్ఐ ప్రయోజనాలు ఏవేవి? ఉచిత వైద్యం, మెడికల్ బెనిఫిట్స్, సిక్ లీవ్ అలవెన్స్, మెటర్నిటీ బెనిఫిట్స్, యాక్సిడెంట్ కవరేజ్, ఇవన్నీ ఈఎస్ఐ ప్రయోజనాలే. యశ్విత గారు, ఉద్యోగులకు మీ చివరి సలహా ఏమిటి? ఈఎస్ఐ కట్ అవుతున్నప్పుడు చికిత్స అడగడం మీ హక్కు. భయపడకండి, కంప్లైంట్ ఇవ్వండి. చట్టం ఎప్పుడూ ఉద్యోగాల పక్షానే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఇతర ఉద్యోగులకు షేర్ చేయండి. ఇదే లీగల్ లిటరసీ ఇండియా. సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.